ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనములు. ఈ దినాన దేవుని మహాకృపను బట్టి ఈ నూతన కృపా కార్యక్రమంలో దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని మనం ధ్యానించుకునే వారం మీకు అందరికీ నా వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమనగా, పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 37వ అధ్యాయము 16వ వాక్యం మనము ధ్యానించుకునే వారంగా ఉంటుంది. చదువుకున్నట్లయితే, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఆమేన్, హల్లెలూయా. మనం చూసినట్లయితే ఈ వాక్యము దావీదు రాసిన ఒక కీర్తన భాగము ఉన్నది. ఇది దావీదు ఏం చెప్తున్నాడంటే, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఈ మాట దావీదు ఎందుకు చెప్పగలిగాడు అంటే, నీతిమంతుని దేవుని యొక్క నీతి ఎలాంటిదంట? మన నీతి కంటే దేవుని నీతి చాలా గొప్పదై ఉన్నది. లోకానుసారముగా మన నీతి మురికి గుడ్డతో సమమై ఉన్నది దేవుని ఎదుట. కానీ ఆయన నీతి చాలా గొప్పదై ఉన్నది, ఘనమై ఉన్నది. కాబట్టి ఆ దేవుడు ఎవరని మనం ఎరిగిన తర్వాత, దేవుని వద్దకు మనం వెళ్ళిన వారముగా ఉన్న తర్వాత, ఆయనే నిజమైన దేవుడని మనం గ్రహించిన తర్వాత, మనం లోకానుసారంగా చేస్తున్నది ఏది కూడా ఆయన దృష్టిలో నీతి అయినది కాదు అని మనం గ్రహించే వారినిగా ఉండాలంటే, మనం చూస్తున్నట్లయితే ఒక ఉదాహరణ మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యోబు 32వ అధ్యాయము 1-2 ఒక వాక్యంలో ఉన్నది. యోబు దేవుని యందు చాలా భయభక్తి కలిగిన ఒక వ్యక్తి. యోబు ఎలా ఉండేవాడు? యథార్థమైన ఒక వ్యక్తి, న్యాయవంతుడైన ఒక వ్యక్తి. మనం యోబు విషయం చూసుకున్నట్లయితే, అపవాదికి దేవుడే చెప్తాడు యోబుని, నా భక్తుడైన యోబుని చూసావా? యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు. నా దాసుడైన యోబుని నీవు గమనించావా అని నేను అడిగినప్పుడే, అప్పుడు ఆయన అపవాది ఏం చెప్తాడు? అయ్యా, యోబు చుట్టూ నీ కంచె ఒకటి నువ్వు వేసి ఉన్నావు గనక నేను యోబుని ఏమి చేయలేకపోతున్నాను. నీ కంచె అనేది తొలగిపోయినట్లయితే యోబు కూడా నీ యందు ఎలాంటి యథార్థత, ఎలాంటి భయభక్తులు కలిగి, ఎలాంటి నీతిమంతుడై ఉండేది తెలిసిపోతుంది కదా అనే ఒక విషయంతో అపవాది దేవుని వద్ద వాదన జరుగుతుంది. అలాంటి ఆ సమయంలో అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నా కంచి నేను తొలగింపు చేస్తున్నాను, అతని ప్రాణానికి ఆపద కలగనివ్వకుండా అతని శరీరము నీకు నేను అప్పగిస్తున్నాను అని దేవుడు ఆ దూతతో చెప్పిన ఆ సమయంలో యోబు వద్దకు అపవాది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూసుకున్నట్లయితే, యోబు 7 మంది కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. యోబు భక్తి ఎలా ఉండేది? ప్రతి దినము కూడా తన బిడ్డలందరూ ఒక దిక్కు చేరినప్పుడు, వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉన్నప్పుడు పాపం చేశారేమో, మాటల ద్వారా గాని, చూపు ద్వారా గాని, క్రియల ద్వారా గాని, ప్రవర్తన ద్వారా గాని నా బిడ్డలు ఏదైనా అపరాధం చేశారేమో, కాబట్టి నేను నా దేవునికి క్షమించమని బలి అర్పణ అర్పించే విధంగా ఉండాలని వేకువజామున వెళ్ళి ప్రతి దినము కూడా బిడ్డల కొరకు ఆయన బలి అర్పించే ఒక వ్యక్తిగా ఉండేవాడు యోబు. అలా ఉన్న సమయంలో మనం చూసినట్లయితే, యోబు ధనవంతుడు, దేవుని యందు నీతి కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు, ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. మరి అలా ఆ సమయాన్ని అంత ఆశీర్వదింపబడి, అంత దీవింపబడిన ఒక యోబు తన బిడ్డల కొరకు కూడా బలి అర్పింపగలిగిన ఒక యోబు, ఆ యోబుకు నా కంచె దేవుడు ఎందుకు తీయవలసి వచ్చిందంటే, యోబు దేవుని యొక్క నా మాట విన్నాడు. యోబు నా దాసుడనేమన్న వాక్యంలో ఉందా? దేవుని మాట వినలా యోబు. దేవుని మాట వినుటకు దేవుని సన్నిధినైనా కాచుకునే ఒక వ్యక్తిగా లేడు. ఆయన ఏమిటంటే, నా ధనాన్ని బట్టి, నా సంపదను బట్టి నా బిడ్డల మీద ఏ దోషాలు రాకూడదు, నేను దేవుని సన్నిధిలో నేను న్యాయవంతుడినై ఉండాలి, నేను దేవుని ఎందుకు భయభక్తి కలిగిన వాడిగా ఉండాలి, నేను యథార్థవంతుడిగా ఉండాలి. ఈ యథార్థత ఏమిటి? యథార్థత అంటే, అయ్యా, నా బిడ్డలు తప్పు చేశారేమో, అందుకు క్షమించిన ఆయన బలి అర్పించి ఒక పద్ధతి ఉన్నది కదా, నేను బలి అర్పిస్తున్నాను. ఇది యథార్థత. ఒక న్యాయం అని ఏంటంటే, న్యాయవంతుడై ఉన్నాడంటే న్యాయవంతుడంటే ఎలాగా? ఇతరులకి తన న్యాయము బోధించే వ్యక్తిగా, ఇతరులకి న్యాయం తీర్చే వ్యక్తిగా, ఇతరులకి తను చేసింది న్యాయము అని
చెప్పగలిగిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. అలాగే చూసుకున్నట్లయితే భయభక్తులు ఏంటంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? దేవుని యందు భయభక్తి ఉన్నందువలనే ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. ఎందుకు? దేవుని యొక్క ఆజ్ఞలన్నీ తెలుసు. కానీ యోగు చేయనిది ఒకటి ఉన్నది. దేవుని యొక్క మాట యోగు వినల. నాకు సమస్తము ఉన్నది, నాకు ఏ కొరవ లేదు, నాకు ఏ కొరత లేదు అనే ఒక ఆలోచనలో యోగు ఉన్నాడు గనక ఆ కంచె అనేది తొలగింప చేయబడి అపవాదికి దేవుడు ఎందుకు అప్పగించాడు యోగును? తన మాట వినేవాడిగా ఉండాలి, తన వైపు చూసేవాడిగా ఉండాలి, నా నీతిని అనుసరించేవాడిగా ఉండాలి. యోగు వద్ద లేనిది ఏమిటి? లోకానుసారంగా యథార్థవంతుడే, లోకానుసారముగా న్యాయవంతుడే, కానీ దేవుని యొక్క నీతి యోగులో లేకుండా ఉన్నది. ఆ నీతి కావాలి యోగులో. దేవుడి యొక్క మాట వినే ఒక వ్యక్తిగా ఉండాలని చెప్పి దేవుడు ఆయనకి వేసిన కంచెని తీసి, నా బిడ్డ నా మాట వినే రీతిగా, నా బిడ్డ శ్రమల మూలముగా, శోధన మూలముగా, కష్టం మూలముగా ఇవన్నీ కలిగినప్పుడు నా వైపు చూసే విధముగా ఉండాలి. నా బిడ్డ దృష్టి ఎలా ఉండాలి? బలి అర్పణలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమైన వాక్యం ఉంది కదా. నా మాట వినుటకు నా బిడ్డ నా వైపు మరలాలని చెప్పి అపవాది చేతికి ప్రభు అయిన దేవుడు అప్పగించారు. అలాగే మనం చూసుకున్నట్లయితే తన స్నేహితులు యోబు వద్దకు వచ్చి, అయ్యా నీ విధము నీ ప్రవర్తన ఎలా ఉన్నదని వాళ్ళు మాట్లాడినప్పుడు, యోబుకి తన స్నేహితులు మాట్లాడుతున్నప్పుడు యోబు విషయం మనం చూసుకున్నట్లయితే యోబు 32వ అధ్యాయం 1-2లో యోబు దేవుని కంటే తానే ఎక్కువ నీతి మంతుడు అనుకొని స్నేహితుల మీద కోపపడ్డాడంట. నీవు దేవుని ఇంతగా ప్రేమిస్తున్నావు కదా, నీవు దేవునితో నువ్వు సమస్తము యథార్థంగా నీతి కలిగి ఉన్నావు కదా, భయభక్తులు కలిగి ఉన్నావు కదా, మరి నీకే ఎందుకు ఇలా జరిగింది అని వాటిలో మాట్లాడుతూ ఏదో ఒక కొరత ఉన్నది అని వాళ్ళు హెచ్చరించేవారుగా స్నేహితులు ఉన్నప్పుడు యోబుకి కోపం వచ్చింది. ఎందుకంటే నేను అన్ని కూడా దేవునికి ఇష్టమైన రీతిగానే చేస్తున్నాను కదా, ఆఖరికి నా బిడ్డలు ఒక పొరపాటు చేసినా కూడా నేను ఆయన సన్నిధిలో యథార్థంగా నేను బలి అర్పిస్తున్నాను కదా, వీటన్నిటికంటే నేను ఇంక ఎలా ఉండాలి? కాబట్టి నేను నీతిమంతున్నే కదా అని ఆయన తన స్నేహితులు వెయిట్ చేసి ఆయన కోపగించుకున్న సమయం కూడా మనము యోబు గ్రంథంలో చూస్తాం. కానీ యోబు ఎప్పుడు దేవుని వెయిట్ చేశాడు? తనకున్న సమస్తము కోల్పోయిన తర్వాత, ఆయన తనకున్న సమస్తము కోల్పోయిన తర్వాత అప్పుడు దేవుని వైపు ఆయన చూశాడు. దేవుని ప్రభువా, అయ్యా నువ్వు చేసినది న్యాయమైన విధమేనయ్యా, నా పట్ల నువ్వు చేసింది నిజమైన న్యాయమైన పద్ధతి. ఎందుకని అంటే నీ నీతి నా వద్ద లేదయ్యా, అది నేను గ్రహించానయ్యా. నేను ఎప్పుడు చూశాడు దేవుని వైపు, తను సమస్తము కోల్పోయి దేవుని వైపు చూసిన తర్వాత సమస్తము లోకానుసారంగా ఆశీర్వదింపబడి దీవింపబడి ఉన్నప్పుడు యోగు దేవుని వైపు చూశాడా? భయభక్తులు కలిగి ఉన్నాడు కానీ, న్యాయవంతుడిగా ఉన్నాడు కానీ, యథార్థవంతుడిగా ఉన్నాడు కానీ దేవుని యొక్క నీతి, ఆ దేవుని యొక్క నీతి తనలో లేదని నాకు తెలిసి నేను అది మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను గ్రహించగలిగిన ఒక విధానం. ఆ నీతి అనేది మన నీతి ఎలా ఉండాలంట? లోకానుసారంగా మనము మన ఇష్టానుసారంగా ఉన్న కాలంలో మనం చేసే ధర్మ కార్యాలు, యథార్థమైన కార్యాలు, మనం చేసే మంచి కార్యాలు, గొప్ప కార్యాలు, ఘన కార్యాలు ఇవన్నీ కూడా లోకానుసారంగా నీతి అనిపిస్తాయేమో, కానీ దేవునిలో మన నీతి ఎలాంటిదంట? మురికి గుడితే స్తంభంగా ఉన్నది. కాబట్టి అలాంటి వారిమిగా కాకుండా ఆయన నీతి ఎలాంటిదంట? ఆయన నీతి నిష్కలంకము లేనిదై ఉన్నది. ఆయన నీతి కలిగిన దేవుడు. ఆయన రక్తము నీతిమంతుని రక్తంతో మనం కడగబడ్డాము కనుక, ఆయన నీతిలో మనము బిడ్డలముగా మనము ముద్రింపబడ్డాము కనుక, ఆయన నీతి మార్గంలో మనం నడవాలని మనము నిర్ణయించుకునే వారినిగా ఉండి మనము ఆయన వైపు చూసేవారిగా మనం ఉండము కాదు. మన విషయానికి వచ్చినట్లయితే మనం అలాగే చూస్తున్నట్లయితే జక్కయ్య అని ఒక పొట్టి వ్యక్తి ఉండేవాడు. జక్కయ్య వడ్డీ వ్యాపారి. ఆ జక్కయ్య 2 అయినా 4 వడ్డీ తీసుకునే ఒక వ్యక్తిగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఆయన దేవుని వైపు చూడాలి, నేను దేవుని చూడాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు ఎక్కి దేవుని వైపు చేసినప్పుడు దేవుడు, జక్కయ్య చెట్టు దిగి రమ్ము, నేను ఇంటికి రావాల్సి ఉన్నది, ఎందుకంటే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పినప్పుడు జక్కయ్య మాట్లాడకుండా పరిగెత్తుకొని తెచ్చి, అయ్యా నా ఇంటికి రమ్మని చెప్పి ఆహ్వానించి ఆయన దేవుడు వెళ్ళేసరికి ఆయన తన ఇంటికి వెళ్ళి ఆయన వడ్డీకి ఎందరికైతే ఇస్తున్నాడో, ఎక్కడెక్కడైతే ఆయన సంపద, ఆయన సొత్తు, ఆయన ధనము ఉన్నదో అదంతా కూడా తీసి, అయ్యా నేను అందరి దగ్గర అయితే నేను తీసుకొని ఉన్నాను, వారికి అందరికీ కూడా 2 నేను వాళ్ళకి ఇచ్చేది తవ్వా అని చెప్పి ఆయన దేవుని సన్నిధిలో ఆయన ఎదుట ఒప్పుకున్నాడు. అప్పుడు చూసినట్లయితే ఆయన ఎందుకు ఆయనలో ఒక అనీతి కలిగిన దేవుడు
పాపినైన నన్ను లోకానుసారముగా ఇష్టానుసారముగా ధనం సమకూర్చుకుని నన్ను వెతికి వచ్చాడంటే ఆ నీతిమంతుడు నా హృదయంలోనికి, నా గృహంలోనికి రావటానికి నేను ఒక అర్హత కలిగిన వ్యక్తిగా ఉండాలి. కాబట్టి లోకానుసారమైన ఈ ఈ లోకానుసారమైన ఈ ఆస్తి కానీ, ఈ సొమ్ము కానీ, ఈ స్త్రీ సంపదలు కానీ ఇవన్నీ కూడా నాకు అక్కరలేదు. నా దేవుని వద్ద వచ్చేది నాకు కొంచెమైనను నాకు చాలును అనే ఒక ఆశ కలిగి ఆయన దేవుని యొక్క నీతి ఎరిగి ఉన్నాడు గనక తన పొందుకున్నదంతా కూడా వడ్డీ వ్యాపారస్తుడైన జక్కయ్య సమస్త జనానికి పంచిపెట్టాడు. అలా పంచిపెట్టి ఆయన ఏం పొందుకున్నాడు? దేవుని యొక్క నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. అయ్యా, నేను ధన సమృద్ధి చేసుకున్నాను కానీ అది నీతి కలిగింది కాదని నేను ఎప్పుడు ఎరిగాను? నీవు నా హృదయంలోనికి వచ్చినప్పుడు, నీవు నా గృహంలోనికి వచ్చినప్పుడు, నీవు నా ఎదుట నిలిచి నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు నేను సమృద్ధిగానైనా ఎంత ధనము నేను సంపాదించుకున్నా కూడా నేను భక్తిహీనని నేను ఎరిగాను. కాబట్టి ఈ భక్తిహీన కలగజేసిన ఈ సమృద్ధికరమైన సంపద నాకొద్దు. ఎందుకంటే సిరి సంపదలు సమస్తం నీ వద్ద నుండే కదా ప్రభువా నాకు వచ్చును. లోకానుసారమైనది ఇది అంతా కూడా వ్యర్థము. ఇది భక్తిహీనతకి మార్గము చూపేదై ఉన్నది. ఇది భక్తిహీనతకి దారి తీసేలా ఉన్నది. కాబట్టి ఇది నాకు అక్కరలేదయ్యా. నీతిమంతుడైన నా దేవా, నీవునైనా నీతిమంతుడు గనక నీ నీతి మార్గంలో నేను నడిచి నీవిచ్చే ఆ ఆశీర్వాదం నేను కొంచెమైనను నేను పొందుకున్నట్లయితే బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే కూడా నీవిచ్చిన ఈ కొంచెము నాకెంతో శ్రేష్టం ప్రభువా. ఎందుకనంటే శ్రేష్టమైన బహుమానం నీవు నాకు దయచేసే దేవుడు కనుక నేను వెంబడించి ఈ నీతి మార్గంలో నేను నడిచేదనయ్యా నేను చెప్పి జక్కయ్య దేవుని వద్ద ఒప్పందం చేసుకొని నిలబడిన ఒక వ్యక్తి. కాబట్టి ఈ వేళలో మనం ఎలాంటి వారముగా ఉండాలి? మనం యోగులాగా సమస్తము కోల్పోయి తర్వాత అయ్యా నువ్వేం చేసినా మంచి కొరకే చేసావు ప్రభువా అని చెప్పి మనము అనుకునే వారినిగా కాకుండా ఆయన ఇచ్చిన దానిని మనం గట్టిగా పట్టుకునేటట్లుగా భక్తిహీనమైన మార్గంలో మనం అధికంగా సంపాదించుకున్నాను అది ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు. ఎందుకు ఉండదు? భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే కూడా మన నీతిమంతునికి కలిగినది కొంచెమైన శ్రేష్టం అంటున్నావు కదా ప్రభువా. ఆ కొంచెంలో నేను నమ్మకంగా ఉన్నట్లయితే, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నేను సమృద్ధిగా ఆశీర్వదించదని అంటున్నావు కదా ప్రభువా. ఈ లోకంలో ఇది కొంచెంగా కనిపించచ్చు కానీ అయ్యా నీ ఎదుట నేను నిలిచినప్పుడు సమృద్ధిగా నన్ను ఆశీర్వదించిన దేవుడు అని చెప్పి నేను చూసేదని ప్రభువా. నేను దర్శించినప్పుడు అయ్యా అని చెప్పే వారినిగా మనం ఉండి ఈ దినమదుకొని మనం ఎలాంటి వారు ఉండాలి? మనం భక్తిహీనులకున్న ధన సమృద్ధిని చూసి బాధపడే వారినిగా కాక, భయపడే వారినిగా కాక, బలహీనపడే వారినిగా కాక, వాళ్ళకంటే నాకు ఎక్కువ ఉండాలి, వాళ్ళకంటే నాకు తక్కువగా ఉంది, వాళ్ళకంటే నేను గొప్పవాడిని, వాళ్ళకంటే నాకు ధనం ఎక్కువగా ఉంది, నాకు బలం ఎక్కువగా ఉంది, నాకు బంధం ఎక్కువగా ఉంది, ఇవన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ కూడా లోకానుసారమైనవి. కానీ మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఎరగతామో ఆ సమయంలో మనకి ఏమనిపిస్తుంది? భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే ప్రభువా నీతిమంతుడిగా నేను ఉండి నాయనా నేను నీతి మార్గంలో నేను నడిపి ప్రభువా ఈ కొంచెంలో నేను సమృద్ధి కలిగయ్యా నీ వైపు చూచుటకు నన్ను బలపరచు ప్రభువా. నాకు శక్తి నీవయ్యా, నన్ను ధైర్యపరచు ప్రభువా, నీలో నన్ను నిలుపు ప్రభువా అని మనందరం కూడా అడిగే వారముగా ఉందము. దేవుడి మాటలను దీవించును గాక. ఆమె మనమందరం ప్రార్థన చేస్తుంది. స్తోత్రం. పరిశుద్ధాత్మగల మా దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయా స్తోత్రం ప్రభా. ఉదయ వేళలో నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనములు స్వామి. దేవానికి స్తోత్రమునైనా భక్తిహీనులకి నైనా కలిగిన నైనా ధన సమృద్ధి కంటే ప్రభా నీతిమంతుడికి నైనా కొంచెమైన శ్రేష్టం అంటున్నావు కదా తండ్రి. అయ్యా నీకు వందనాలు స్వామి. నీ సన్నిధిలో ఆశీర్వదింపబడే వారినిగా, నీ సన్నిధిలో దీవింపబడే వారినిగా నాయన, నీ సన్నిధిలో నైనా నీవు ఇచ్చిన బహుమానాన్ని ప్రభా సమృద్ధిగా ప్రభా పొందుకొని ఉన్నామని నైనా అది ఎంతో శ్రేష్టమైనదని గ్రహించే వారినిగా అయ్యా లోకానుసారమైన ఆశలకునైనా, లోకానుసారమైన డంబాలకు ప్రభువ, లోకానుసారమైన బలహీనతలకునైనా
మేము గురి అవే వారినిగా కాక ప్రభువా, అయ్యా మేము బలహీనపడే వారినిగా కాక నాయన, లోకానుసారమైన సమృద్ధి కొరకు ఆశపడి ప్రభువా, నీ రాకడ సమయంలో నాయన నీవెవరో నాకు తెలియదని చెప్పినైనా స్తోత్రం స్వామి. అయ్యా మేము ద్రోసివేస్తే వారంగా ఉండకుండా ప్రభువా, నీవు ఇచ్చిన నాయన ఈ కొంచెంలో ప్రభువా పరిచర్యలో కానీ నాయన, అయ్యా మా ఆశీర్వాదాలలో కానీ నాయన, మా కుటుంబాలలో కానీ ప్రభువా నీతి కలిగి జీవించే వారినిగా నాయన, అయ్యా ఇతరులని దొంగిలించే వారినిగా కాకనైనా, ఇతరులది అపహరించే వారినిగా కాకనైనా, ఇతరులది దోచుకొని నాయన ధన సమృద్ధి చేసుకునే వారినిగా కాక, ఆత్మ సమృద్ధి చేసుకునే వారినిగా కాక, మనుషుల్ని దొంగిలించుకునే వారినిగా కాక ప్రభువా, అయ్యా నీ నీతి మార్గంలో నడిచినైనా నీతిమంతులైన యెహోవా మమ్మ పేరు పెట్టి పిలిచిన దేవా, నీ ఎదుట నీతి కలిగి జీవించగలిగినమైన ఆ భాగ్యాన్ని తిరుకునే మాకు అందరికీ దయచేయనని ఈ దినాన్ని ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వినుచున్నారో నాయన, ప్రతి బిడ్డలతో మేము మాట్లాడమని నాయన, నీ నీతి అనే దక్షిణ ఇంకా ప్రతి బిడ్డల్ని ఆదుకో ప్రభువా. అయ్యా వాళ్ళు కృంగిన వేళలో లేవనెత్తి వేస్తాయ్యా నాయన, భయపడకం నేను నీ దేవుడిని ఉన్నానంటున్నావు కదయ్యా, దిగులు పడకం నేను నిన్ను బలపరుతునంటున్నావు కదయ్యా, నీకు సహాయం చేయవాడని నేనే అంటున్నావు కదా ప్రభువా, నీతి అనే నా దక్షిణాస్తంతో నేను ఆదుకునేదని అంటున్నావు కదా ప్రభువా. మాలో ఉన్న భయాన్ని తొలగింపు చేయనైనా, మాలో ఉన్న బాధను తీసివేయను తండ్రి, మాలో ఉన్న దిగులునైనా తీసివేయి ప్రభువా. నీ నీతి అనే దక్షిణాస్తం తెలియ మొదలుకొని మమ్మ ఆదరించినైనా ఆదుకొని ప్రభువా. అయా స్తోత్రం స్వామి, నీవే మా సహాయకుడు ఉండి, మా విమోచకుడు ఉండి, మా రక్షకుడుగా ఉండినైనా ప్రతి బిడ్డల్ని నడిపించమని నైనా, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చమని ప్రభువా, బలహీనుల్ని బలపరచమని నైనా, భక్తిహీనుల భక్తులనికి నడిపించమని ప్రభువా. నీ మాట విని తండ్రి, నీ నీతి మార్గంలో ప్రభువా క్రీస్తు అనే బండ మీద అయ్యా ప్రతి బిడ్డల పాదములు స్థిరపరచమని వేళ సమస్తం నీకు అప్పగించుకుంటూ, సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.